హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగుండారా? యూట్యూబ్ గురించి ఇంకొన్ని రోజులు ఆగి పెడదాం అనుకుంటే చాలామంది మెసేజ్లు పెడుతున్నారు. లేదక్క, మేము ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము, మీరు ఇప్పుడే చెప్పండి కొన్ని టిప్స్, ఏంటో మిస్టేక్స్ అవి ఇవి అన్నారు కదా, అవి ముందే చెప్తే మేము ఫాలో అవుతాము, అది ఇది అని చెప్తున్నారు. సర్లేండి, నాకు తెలిసిన కాడికి అట్నే యూట్యూబ్లో ఏమేమి తప్పు చేసినా నా ఎక్స్పీరియన్సు, కొన్ని టిప్స్ ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటా. మీకు కొంచెం యూజ్ కావచ్చు. టెక్నికల్ పరంగా కాదు, నేను నార్మల్గా చెప్తాను. ఛానల్ ఎట్లా క్రియేట్ చేయాలి, వీడియో ఎట్లా అప్లోడ్ చేయాలి, అట్నే టైటిల్స్ ఎట్లా రాయాలి, ట్యాగ్స్ ఎట్లా రాయాలి, ఇట్లాంటివన్నీ టెక్ ఛానల్స్ వాళ్ళు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసింటారు. జస్ట్ అక్కడ సెర్చ్ చేసినారంటే బోలెడు వీడియోలు వచ్చాయి, తెలుగులోనే నీట్గా చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి మీరు పోయి ఆ వీడియోలు చూడండి. ఏంటంటే అసలు ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఎట్లాంటి మిస్టేకులు చేయకూడదు, ఏంది అనేసి చెప్దాం అనుకుంటానా. ఫస్ట్ నా ఛానల్ గురించి చెప్తా. నా ఛానల్ పెట్టి ఆల్రెడీ 3 years అయిపోయింది. సోర్స్ ఫ్యామిలీ ఇన్ కెనడా అనేది 3 ఏళ్ల కిందట స్టార్ట్ చేసింది. అది ఎప్పుడు 2022 అంతేలేండి, 2 ఏళ్ళు పూర్తి అయిపోయింది. ఇప్పుడు 3rd year జరుగుతుంది అనమాట. 2022లో స్టార్ట్ చేసిన ఛానల్ అది. అసలు ఎందుకు 2022లో స్టార్ట్ చేసిన, అసలు ఎందుకు స్టార్ట్ చేసినానో మీకు అందరికి తెలుసు కదా. నేను కొంచెం మెంటల్లీ డిప్రెస్ అయినా కాబట్టి కొంచెం నా నుంచి నేను డైవర్ట్ అయ్యి ఒక పనిలో ఏదన్నా బిజీగా ఉండాలా, అట్లా ఇట్లా అని స్టార్ట్ చేసిన. నిజంగా చెప్తానా, అసలు నాకు యూట్యూబ్ గురించి ఏం తెలియదు నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు. అంటే డబ్బులు వచ్చాయని తెలుసు, ఛానల్లో వీడియోలు పెడతాము, ఇవన్నీ తెలుసులేండి. కాకపోతే ఛానల్ ఎట్లా మానిటైజ్ అవుతుంది, ఎట్లాంటి కంటెంట్కు మానిటైజ్ అవుతుంది, ఇటాటి నేను ఎప్పుడు రీసెర్చ్ చేయలేదండి. బ్లైండ్గా ఛానల్ అయితే పెట్టేసిన. ఎప్పుడు పెట్టినానంటే కరెక్ట్గా బిగ్ బాస్ ఓటీటీ ఒకటి వచ్చింది కదా మనకు, 24/7 అనేసి బిగ్ బాస్ ఓటీటీ ఇంట్రడ్యూస్ చేసినారు. అప్పుడు పెట్టినానండి ఈ ఛానల్. నాకు అప్పుడు తెలియదు అనమాట. నాకు ఎప్పుడన్నా టైం ఉంటే నేను బిగ్ బాస్ చూస్తా. అట్లా యూట్యూబ్లో చూస్తూ ఉంటే వేరే వేరే ఛానల్ వాళ్ళు యూట్యూబ్లో బిగ్ బాస్ వీడియోలు అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటే లక్షలలో వ్యూస్ వస్తున్నాయి, లక్షలలో వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్లు వచ్చారు. అబ్బా, ఇదేదో బాగుంది కదా, మనం కూడా స్టార్ట్ చేసేద్దాము అనేసి నేను స్టార్ట్ చేసినాను అనమాట. నాకేం తెలుసు అంటే 1000 మంది సబ్స్క్రైబర్లు కావాలి, 4000 వాచ్ టైం కావాలి అనేసి నాకు తెలుసు. అప్పుడు షార్ట్స్ మానిటైజేషన్ పాలసీ అవన్నీ ఏం లేవు. జస్ట్ ఇది ఒక్కటే తెలుసు నాకు. ఓకే, 4000 గంటలు వచ్చి 1000 సబ్స్క్రైబర్లు ఉంటే ఛానల్ మానిటైజ్ అయిపోద్ది అనేసి తెలుసు. కాకపోతే ఈ తెలుసులేండి, అంటే ఇప్పుడు నాటకాలు ఉంటాయి కదా, సీరియళ్ళు ఉంటాయి, సీరియళ్ళు పెట్టకూడదు, సినిమాలు పెట్టకూడదు, కాపీ రైట్లు వచ్చాయని నాకు తెలుసు. ఈ బిగ్ బాస్ ఓటీటీ 24/7 కదా. నా తెలివి ఎట్టుందంటే, వీళ్ళందరూ పెడతాన్నారు కదా, వీళ్ళందరికీ ఏమైనా మానిటైజ్ అవుతుందేమో, ఎందుకంటే ఇది యూట్యూబ్లో యాడ అప్లోడ్ చేయలేదు కదా, ఇది సినిమాలు కాదు ఏం కాదు. 24/7 అంటే ఆ ఎపిసోడ్లన్నీ యూట్యూబ్లో ఉండవు కదా, కాబట్టి కాపీరైట్ కంటెంట్ రాదులే, మనం అప్లోడ్ చేసుకుందామని రోజు నాకు టైం ఉన్నప్పుడల్లా ఆ 24/7 లైవ్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేయడము, దాంట్లో వీడియోలు వచ్చాంటాయి, దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఆ వీడియోలు అప్లోడ్ చేసేదాన్ని. అట్టా 2-3 రోజులు అప్లోడ్ చేసిన. 2-3 రోజులు అప్లోడ్ చేస్తుంటే ఏమైందంటే, సారీ అండి, దీనికంటే ముందు నేను ఇంకొక ఛానల్ పెట్టినా. ఈ బిగ్ బాస్ వీడియోలు అప్లోడ్ చేయకముందు నేను ఇంకొక ఛానల్ పెట్టినా. అదేంటంటే ఫేస్ ఏం కనపరాకోకుండా, కెనడాలో మేము ఎక్కడికన్నా పోయింటాం కదా, ఇట్లా వాటర్ ఫాల్స్ అయ్యి ఇట్లా రోడ్డు ట్రిప్స్ మీద పోయి అట్లాంటి షార్ట్ వీడియోలు పెడతాను. దానికి ఒక 40-50 మంది సబ్స్క్రైబర్లు అయితే వచ్చినారు. కాకపోతే వీడియోకి వ్యూసే రాలే. అట్లా 3 నెలలు 4 నెలలు ట్రై చేసి ఇంకా ఆ ఛానల్ పక్కన పెట్టినా. కొత్త జీమెయిల్ ఒకటి క్రియేట్ చేసి ఆ ఛానల్కి మామూలుగా బిగ్ బాస్ తెలుగు అని ఛానల్ పేరు కూడా బిగ్ బాస్ సంబంధించిందే పెట్టి ఇంకా ఈ వీడియోలన్నీ అప్లోడ్ చేశాను. 2 రోజులు 3 రోజులు ఏం పెద్ద వ్యూస్ రాలే. 4వ రోజులో ఇంకా వీడియో ఒక్కొక్కటి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు పోయింది. అట్టా ఒక 4-5 రోజులకే 3000 మంది సబ్స్క్రైబర్లు వచ్చినారు. ప్లస్ ఇది 4000 గంటలు వాచ్ టైం అయిపోయింది. ఇంకా చూడు, ఇంకా నాకు తెలియదు కదా ఇదంతా, ఇది కాపీరైట్ వస్తుంది, మళ్ళీ ఫ్యూచర్లో కూడా వాళ్ళు వేసే అవకాశం ఉంటుంది, అవన్నీ నాకు తెలియదు. కాపీరైట్ వచ్చదని తెలుసు కానీ ఈ వీడియోలకు రావేమో, అందరు పెడుతున్నారు కదా మనం కూడా పెడదామని ఒక ప్రాపర్ రీసెర్చ్ లేదు, ఏం లేదు. ఇంకా అప్లై చేద్దామని అన్నీ రెడీ చేసి మా ఆయనకి చెప్పిన, ఇదో 4000 గంటలు అయిపోయినాయి, 3000 మంది సబ్స్క్రైబర్లు అయిపోయినారు, నా ఛానల్ మానిటైజేషన్ అయిపోద్ది, మానిటైజేషన్ అయిపోయినాక ఈ వీడియో అని ఇంక ఇట్లా చెప్తాను.
అప్లై చేద్దామని. మా ఆయన ఉండి అట్టెట్ట యూట్యూబ్ వాడు మానిటైజేషన్ ఇచ్చాడు, నీకేమైనా పిచ్చా, దాని గురించి ఏమైనా రీసెర్చ్ చేసినావా ఏంది అంటే అప్పుడు చూసినాను అనమాట వీడియోలు. ఇట్లా బిగ్ బాస్ వీడియోలు మానిటైజ్ చేసుకోవచ్చా అది దాని వీడియోలు కొడితే చాలా మంది వీడియోలు చేసి పెట్టుండారు. లేదు ఛానల్ పోతుంది, అసలు మానిటైజేషన్ కాదు, ఛానల్ మొత్తానికే పోతుంది, ఇట్లా చెప్పినారనమాట. కాకపోతే ఏం చెప్పినారంటే 3000 మంది సబ్స్క్రైబర్లు అయితే 3000 మంది సబ్స్క్రైబర్లు అయితే మన ఛానల్కి ఉంటారు, జస్ట్ వాచ్ టైము వీడియోలు పోతాయి అంతే. అంటే సర్లే అబ్బా 1000 మంది సబ్స్క్రైబర్లు మనకెప్పుడు రావాలా, 3000 మంది వచ్చినారు కదా, ఇంకా వాచ్ టైమే కదా, మన సొంత వీడియోలు పెట్టుకుందాము అనేసి ఇంకా ఆ విషయం ఎప్పుడైతే తెలిసి ఆ వీడియోలన్నీ దన డిలీట్ చేసేసిన. బిగ్ బాస్ వీడియోలు ఎక్కువ రోజులు పెట్టలేదులేండి, గట్టిగా ఒక వారమే పెట్టిన, ఇంకా డిలీట్ చేసి ఈ 3000 మంది సబ్స్క్రైబర్లు ఉండారు కదా, ఇంకేందంటే అప్పుడు నాకు ఫేస్ చూపించాలి ఇటాటివన్నీ లేవు నా వీడియోలు. ముందు ఇంకా మీరు ఫస్ట్ వీడియోలు చూసుకుంటే జస్ట్ ఫేస్ కనపరాకోకుండా కుకింగ్ వీడియోలు అట్లా ఇట్లా పెట్టిన ఏం వ్యూస్ వచ్చాయండి. ఇంకా మొత్తం వీడియో పెట్టినానంటే వాట్సాప్లో షేర్ చేసి ఫ్రెండ్స్ అందరికీ పంపించి ఫ్రెండ్స్ అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని, ఇంకా మా సురేంద్ర గారికి పంపించి వాళ్ళ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేసుకోమని ఇట్లా అడిగేదాన్ని అందరినీ. ఇట్లా అడిగినా ఇది మిస్టేక్ అండి. నేను చెప్తాను కదా, ఇట్లా మీరు రాంగ్ సబ్స్క్రైబర్లు తెచ్చుకొని వీడియోలన్నీ పెట్టి ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి అందరికీ షేర్లు చేసి రాంగ్ వాళ్ళందరూ సబ్స్క్రైబులు చేసినారంటే ఈడ ఛానల్ అనేది డెవలప్ కాదు. అదేందక్క నువ్వు చేసినావు కదా అంటే అదే నేను చేసిన మిస్టేక్. అసలు మనం ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మన జెన్యూన్ సబ్స్క్రైబర్లు మనకు రావాలి. ఇప్పుడు యూట్యూబ్ అల్గారిథం చాలా మారిపోయింది, చాలా అప్డేట్గా ఉందన్నమాట. ఎందుకంటే చాలామంది యూట్యూబ్ క్రియేటర్లు వచ్చారు కదా, యూట్యూబ్ వాడు ఏమన్నా పిచ్చోడా ఎవరికి పడితే వాళ్ళకి అందరికీ డబ్బులు ఇనికి కాదు కదా. కాంపిటీషన్ పెరిగే కొద్దీ టఫ్ కూడా పెరుగుతుంది అనమాట. సో టఫ్ అవుతుంది. ఇప్పుడు యూట్యూబ్ అల్గారిథం ఎట్లా పనిచేస్తుందంటే, ఇప్పుడు నీ సబ్స్క్రైబర్లు ఉండారు కదా, ఫస్ట్ నువ్వు వీడియో చేసినావనుకో, ఫస్ట్ నీ సబ్స్క్రైబర్లకు తీసుకుపోయి చూపిస్తుంది. ఫస్ట్ ఒక 10 మందికి చూపిస్తుంది. 10 మందిలో కనుక ఒక్కరో ఇద్దరో అట్లా క్లిక్ చేసినారనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అనేది పడిపోతుంది అనమాట. ఇంకా కొత్త వాళ్ళకు చూపిదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 మందిలో కనుక ఒక 5 మంది అట్లా క్లిక్ చేసినారనుకో, నెక్స్ట్ ఇంకొక 50 మందికి 100 మందికి తీసుకుపోతుంది. ఆ 100 మందిలో ఒక 20 మంది కొత్తోళ్ళు మళ్ళీ నీ సబ్స్క్రైబర్లు. ఇట్లా అల్గారిథం అనేది కొత్తోళ్ళకు కొంతమందికి నీ సబ్స్క్రైబర్లకు ఇట్లా చూపించుకుంటూ పోతుంది అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు దాన్ని క్లిక్ చేసి చూసినారంటే ఆ ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అనేది మంచిగా ఉన్నదంటే ఎక్కువ మందికి చూపిస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం ఏ వీడియో అయితే పెడతామో మన సబ్స్క్రైబర్లు అనేది మన వీడియో చూడాలా. ఫస్ట్ పంపించాలి చూసినావా 10 మంది 20 మంది అనేసి, వాళ్ళు మెయిన్ అండి. వాళ్ళు కనుక నొక్కలేదనుకోండి ఆ వీడియో ఆనే చచ్చిపోతుంది. అది ఎవరికైతే చూపించిందో వాళ్ళు కనుక ఆ వీడియో క్లిక్ చేయకపోతే ఆ వీడియో అనేది ఆనే చచ్చిపోతుంది. ఇంకా కొత్త వాళ్ళకు పోదు, ఇంకా బ్లాక్ అయిపోద్ది. కావాలంటే చూసుకోండి, ఫస్ట్లో నాయి కూడా అంతే 20 వ్యూస్ 30 వ్యూస్ ఇట్నే ఉండేటి. ఎందుకంటే ఎక్కువ జనాలు క్లిక్ చేయరు కదా, ఎందుకంటే రాంగ్ సబ్స్క్రైబర్లు. వాళ్ళు ఏమన్నా వ్లాగులు చూసేవాళ్ళ కుకింగ్ చూసేవాళ్ళ కాదు కదా, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చూసేవాళ్ళు. ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ, బిగ్ బాస్ యూట్యూబ్లో కూడా చాలా రకాల కేటగిరీలు ఉంటారు కదా. కొంతమంది వ్లాగింగ్ ఛానల్ ఇష్టపడతారు, కొంతమంది కుకింగ్ ఇష్టపడతారు, కొంతమంది ఎంటర్టైన్మెంట్ ఇష్టపడతారు, కొంతమంది న్యూస్ ఛానల్స్ ఇష్టపడతారు, కొంతమంది షార్ట్ ఫిలిమ్స్ ఇష్టపడతారు. ఇట్లా డిఫరెంట్ ఆడియన్స్ ఉంటారనమాట. మనం రాంగ్ వాళ్ళని తెచ్చుకున్నామనుకోండి, ఇప్పుడు సీరియల్ వీడియోలు పెట్టి సినిమా వీడియోలు పెట్టి ఆ షార్ట్లు పెట్టి ఈ హీరోయిన్ ఈ హీరోలు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ వీడియోలు పెట్టి ఇట్లా ఏది పడితే అది చేసినామనుకోండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఛానల్లో. సో ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో నీకు తెలుసా? నువ్వు రియల్ వీడియోలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళేం నీ రియల్ వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నారా? కాదు కదా, వాళ్ళు చేసుకునింది వేరే. కాబట్టి ఆ వ్యూస్ అనేటివి రావు. నేను అందుకే చెప్తానా, మీలో ఎవరైనా ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటుంటే ఈ తప్పు మాత్రం చెయ్యకండి. ఆ సీరియల్ వాళ్ళ వీడియోలు కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ వీడియోలు కానీ, సెలబ్రిటీ ఇన్స్టాగ్రామ్ వీడియోలు ఉంటాయి, కొందరికి మిలియన్లలో వచ్చింటాయి, సబ్స్క్రైబర్లు వచ్చింటారు. వేస్ట్ అంటే వేస్ట్. ఛానల్ గ్రోనే ఉండదు, అదేదో టైంపాస్కి పెట్టుకున్నట్టే ఉంటుంది పంచాయతీ. ఇట్లాంటి వీడియోలు పక్కనోళ్ళ వీడియోలు వాడుకోవాకండి. జెన్యున్గా మీకు
సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీలే మీ వీడియోలు మీకు జెన్యూన్గా వచ్చినారనుకోండి సబ్స్క్రైబర్లు, ఛానల్ గ్రోత్ అనేది లైఫ్లో ఎప్పటికైనా ఉంటుంది. రాంగ్ సబ్స్క్రైబర్లు వచ్చినారంటే ఈ తల్లగిందులు చేసి తపస్సు చేసినా కూడా ఆ ఛానల్ గ్రోత్ అనేది ఉండదు. సో నాకు జరిగిన మిస్టేక్ అదే. గత 2 ఏళ్ళుగా ఆ 3000 3500 సబ్స్క్రైబర్లే ఉన్నారు నాకు. ఆ 3000 3500 సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఎంత చేసినా పెరగరే. ఎందుకంటే వీళ్ళు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కదా. ఇప్పుడు ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ కొంతమందికి మీరు షేర్ చేసి ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఏదో మొహమాటానికి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఫస్ట్ 2 వీడియోలు చేస్తారు అంతే. ఫస్ట్ ఒక 2 వీడియోలు చూస్తారు, ఇంకా మళ్ళీ చూడరు కదా. ఎందుకంటే వాళ్ళకు కూడా నచ్చుతుందో నచ్చలేదో ఆ కంటెంట్. మన కంటెంట్ అనేది నచ్చే వాళ్ళు చూసినారంటే ఛానల్ గ్రోత్ అనేది ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏదో బలవంతంగా సబ్స్క్రైబ్ చేసినారు, బలవంతంగా 2 వీడియోలు చూస్తారు, ప్రతి వీడియో చూడరు కదా కొంతమంది. ఛానల్ అనేది పడిపోతుంది. కాబట్టి మీరు ఛానల్ స్టార్ట్ చేసినారంటే ఎవరికి చెప్పాకండి. మీ ఫ్రెండ్స్కి చెప్పొద్దు, మీ ఫ్యామిలీకి చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు. నార్మల్గా స్టార్ట్ చేయండి. లేదు నీకు జెన్యూన్గా నువ్వు ఏ వీడియో పెట్టినా చూస్తారు, నీ ఫ్రెండ్స్ అయినా నీ ఫ్యామిలీ అయినా అనుకునే తట్టుకుంటే వాళ్ళకు మాత్రమే షేర్ చేయి. అంతేగాని వాళ్ళు చూడరో అనే డౌట్ ఉండేది అనుకుంటే షేర్ చెయ్యొద్దు. సో ఈయన్నే అది ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అనేది పడిపోద్ది. అల్గారిథం అనేది ఎక్కువ మందికి చూపేదు. కాబట్టి జెన్యూన్గా మీ వీడియోలు మీరు పెడతా ఉండండి, రెగ్యులర్గా పెట్టండి. మీ జెన్యూన్ కంటెంట్ పెట్టుకున్నారంటే గ్రోత్ అనేది ఉంటుంది. నేను చేసిన మిస్టేక్ అదే. నాకైతే మనసులో ఉన్నింది, నేను ఏ కంటెంట్ పెట్టాలనో ఫిక్స్ అయిపోయినా. అంటే ఇప్పుడు మా హస్బెండు మీకు అందరికీ తెలుసు కదా, ఆయన షెఫ్. సో 5 స్టార్ హోటల్లో కూడా వర్క్ చేసినాడు. సో ఆయనకు మంచి మంచి రెసిపీలు అన్నీ తెలుసు. కాబట్టి అప్పుడు మా ఆయన ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేయాలి ఇలాంటివన్నీ ఏం లేవన్నమాట. మామూలుగా ఆయన జాబ్ చేసేవాడు కాబట్టి ఆయన వర్కింగ్ ఆఫ్ ఉన్నప్పుడు అట్లా ఇట్లా నాకు తెలిసిన కొన్ని వంటలు, ఆయనకు తెలిసిన వంటలు, కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేద్దామనేసి సుహర్స్ కిచెన్ అని పేరు పెట్టి మొహాలు కనపరాకోకుండా కుకింగ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినాం. ఛానల్ కంటెంట్ అయితే ఫిక్స్ అయినా. కాకపోతే నేను చేసిన తప్పు ఏంటంటే రాంగ్ సబ్స్క్రైబర్లను తెచ్చుకునే కదండి. ఇప్పుడు వాళ్ళందరూ ఎంటర్టైన్మెంట్ చూసేవాళ్ళు వచ్చి కుకింగ్ వీడియోలు ఎందుకు చూస్తారు? మొహం కనపరాకోకుండా ఉప్పు వేసుకోండి, పప్పు వేసుకోండి, నీళ్ళు పోసుకోండి అంటే ఎవడు చూడ్డు. కాబట్టి ఆడ దెబ్బ కొట్టింది నన్ను. ఇంకా ఎన్ని వీడియోలు పెట్టినా 10, 20, 30 అంతే. ఎవరో అట్లా జస్ట్ ఓపెన్ చేసి 30 సెకండ్స్ కూడా కొనొక్కరు ఆపేస్తారు. ఇంకా అట్లా ఎన్ని రోజులు ట్రై చేసినా ఛానల్ అనేది గ్రోతే లేదండి. ఇంకా దాని తర్వాత డిసైడ్ అయినాను అనమాట. అంటే ఇప్పుడు టైంపాస్కి స్టార్ట్ చేసినా కూడా మనం చేసే పనిలో సక్సెస్ కావాలనుకుంటాం కదా, అది మన మానవ ఇది అనమాట. ప్రతిఫలం లేని పని ఎంత చేసినా కూడా అది సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. ఇప్పుడు మైండ్ డైవర్ట్ అవ్వడానికే ఛానల్ స్టార్ట్ చేసినానండి. కాకపోతే ఈ సబ్స్క్రైబర్లు రాకోకుండా, వ్యూస్ రాకోకుండా మోటివేషన్ ఉండదు కదా. అబ్బాయి ఏంది అసలు ఇది ఏం లేదే అన్నట్టు ఉంటుంది కదా. సో నేను అప్పుడు అనుకునే ఫేస్ చూపించి ఏమన్నా వ్లాగులు చేద్దాము అనేసి డిసైడ్ అయినా. అప్పుడు మా హస్బెండ్ని అడిగిన. మా హస్బెండ్ ఆల్వేస్ ఆయన నీకు ఏది ఇష్టం వస్తే అది చెయ్యి, నాకు ఏం నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నీకు ఏది కావాలంటే అది చెయ్యి అనేసి ఆయన చెప్పినాడు. సో అప్పుడు స్టార్ట్ చేసిన ఫేస్ చూపిస్తా చేయడము. మా హస్బెండ్ కూడా సపోర్ట్ చేసేవాడు. ఏదైనా కుకింగ్ చేయించడము, లేదంటే ఏదైనా స్కిట్లలో చేయమంటే, అంటే జస్ట్ కాపీ కంటెంట్ ఎవరైనా చేసినది ఉంటుంది కదా, అది మళ్ళీ రీమిక్స్ లాగా మేము చేయడము అట్లా అప్పుడప్పుడు చేసేదాన్ని. సో ఈ పాత సబ్స్క్రైబర్లు అందరూ అన్సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు కొంతమంది. ఎందుకంటే ఏంది పనికి మాలనే చాలా మేము అనుకుంటారు కదా, ఏందబ్బా ఈ ఛానల్ మేము ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నాం. అట్లా కొంతమంది అన్సబ్స్క్రైబర్లు అయ్యేవాళ్ళు. ఈ కంటెంట్ చూసి కొంతమంది సబ్స్క్రైబ్ అయ్యేవాళ్ళు. ఎంత చేసినా ఏం చేసినా 3700 3800 ఇన్నే ఉండేది నా ఛానల్. గత 2 ఏళ్ళ నుంచి ఇన్నే ఉన్నింది. సో ఇంకా ఈ ఇయర్ నేను చెప్పినాను కదా, నాకు ఒక ఇన్సిడెంట్ వల్ల నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయినా. ఎవ్రీ డే ఖచ్చితంగా ఏదో ఒక వీడియో పెట్టాలి, నా ఒరిజినల్ పెట్టాలి. అంటే నాకు ఏదొచ్చు, మంచిగా నేను ఏది చేయగలను. నాకు ఇప్పుడు రాయలసీమ స్లాంగ్ అనేది నేను ఎట్లయినా మాట్లాడతా. ఇది కుకింగ్ వ్లాగులు చేసేటప్పుడు అయితే ఎన్ని టేకులు తీసుకునేదాన్నో. పోయిన వీడియోలు చూస్తే మీకు అనిపించదు, కొంచెం ఏంది అసలు వినబుద్దే కాదు ఆ వీడియోలు చూస్తే. స్లోగా కొంచెం మోడ్రన్గా పాలిష్ లాంగ్వేజ్తో మాట్లాడాలా అనేసి ఎన్ని టేకులు తీసుకునేదాన్నో. నాకు వచ్చేది కాదు, అది చెప్పేటప్పుడు పోయేదనమాట. ఇప్పుడు
దాన్ని కడాయి పెట్టుకోవాలంటాం, మేమేమంటాం గోళం పెట్టుకోవాలా, తిరమాత వేసుకోవాలా, అక్కడ మనం ఏమంటాం పోపు వేసుకోవాలా, మనం తిరమాత వేసుకోవాలి. ఇట్లాంటివన్నీ ఆలోచించి మాట్లాడాలంటే నాకు చాలా హెడేక్ అనిపించేది. ఎందుకంటే రాయలసీమ భాష అనేది నాకు ఒరిజినల్ స్లాంగ్, గబగబా వచ్చాయి. తిరమాత వేసుకోండి, కరప్పాకు వేసుకోండి, మిరపకాయలు వేసుకోండి, ఇట్లా మా ఊరు భాషలో చెప్పమంటే ఎంతైనా చెప్తా. కానీ మొత్తం నార్మల్ స్లాంగ్లో చెప్పాలంటే ఇంకా నా వల్ల అయ్యేది కాదు, ఎన్ని టేకులో పడేటి. సో నేను ఆలోచించుకున్నా, సరే ఇది కాదు నాకు ఏది వచ్చది, నాకు మంచిగా పట్టు దేని మీద ఉంది, భాష కానీ వీడియోలు కానీ కంటెంట్ కానీ ఏది బాగుంది, సో దీంట్లో ట్రై చేద్దాం, సక్సెస్ వచ్చదేమో చూద్దాం అనేసి ఈ ఇయరే రిలీజ్ అయినా. నేను జనవరి తర్వాతే రిలీజ్ అయ్యి, అదే అండి ఫిబ్రవరిలోనే రిలీజ్ అయినా. రోజు వీడియోలు పెట్టేదాన్ని అప్పుడు, వెయిట్ లాస్ వీడియోలు అట్లా ఇట్లా పెట్టేదాన్ని. దాని తర్వాత రిలీజ్ అయినా. ఇది కాదు అసలు నాకు కరెక్ట్గా ఏది వచ్చది. అట్నే ఏంటంటే ఇప్పుడు ఏ కంటెంట్ ఇప్పుడు కొంచెం ఫన్నీగా ఏదన్నా క్రియేట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే జనాలు కొంచెం ఎంటర్టైన్ అవుతారు, రోజుసేపు నవ్వుకుంటారు. ఫన్నీగా ఏదన్నా క్రియేట్ చేద్దాము, నాకు వచ్చిన భాషలోనే కొంచెం ఫన్నీగా ఏదన్నా క్రియేట్ చేద్దాము అనేసి అట్లా అనుకున్నా. బట్ స్క్రిప్ట్ల లాగా రాసి చేద్దాము అట్లా అనుకున్నాం. కానీ మా ఆయనకు టైం ఉండదు, నేను ఒక్కదాన్ని ఏం చేశానండి. నాకు ఇంకా సుహర్ష్తో అంత టైం ఉండేది కాదు. కాకపోతే ఫ్లోలో మా ఇద్దరి మధ్య నార్మల్గా జరుగుతూ ఉంటాయి, మేము ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటాము. మా ఆయన ఒకటి చెప్తే నేను ఒకటి చెప్తాను అనమాట. ఇట్లా మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ అది. ఆ రోజు మిల్లెట్ దోశ అని ఒకటి పెట్టినాను అనమాట. ఆ వీడియో వైరల్ అయిందండి. దానికంటే ముందు మిల్లెట్ దోశ ఆ మిల్లెట్ దోశ పెట్టేటప్పుడు ఏమైందంటే, ఈటాటి పెట్టచ్చు కదా, నేను అప్పుడు మాట్లాడతాను, ఏందో బుజ్జి ఏ వీడియోలు పెట్టినా కూడా యూట్యూబ్లో అసలు వైరలే కావట్లేదు, ఏం జరుగుతుందో తెలియట్లేదు అని. అప్పుడంటే మా ఆయన అన్నాడు, ఆ దోశ వేచ్చా అంటే, ఈ దోశ మంచిగా టేస్టీగా చేస్తావు కదా నువ్వు, ఈటాటి రెసిపీలు పెట్టుకోవాలి కానీ అవన్నీ ఎందుకు పెడతావంటే, దానికి నేను నార్మల్గా పెట్టినా ఎవడు దేకలే అంటే మా ఆయన నవ్వినాడు అనమాట. సరే ఇది ఒకటి స్కిట్ లాగా నవ్వితే, సరే ఇదే పెట్టు యూట్యూబ్లో, అప్పుడు మంచిగా ఉంటుంది, ఇది కొంచెం ఫన్నీగా ఉంది కదా ఇదే పెట్టు అన్నాడు. సో మా సంభాషణ ఏదైతే అది ఏం జరిగిందో అది మళ్ళీ రీక్రియేట్ చేస్తాం అంతే. జస్ట్ మా ఆయన వీడియో పట్టుకుంటే సేమ్ అది ఏం జరిగిందో అదే పెట్టినాను అనమాట. ఆ వీడియో యూట్యూబ్లో ఏం ఎక్కువ పోలేదండి. యూట్యూబ్లో ఎందుకంటే చెప్పినాను కదా, రాంగ్ సబ్స్క్రైబర్లు, అంతా రాంగ్ యూట్యూబ్లో నేను చేసిన మిస్టేక్స్ వల్ల నా ఛానల్ గ్రోత్ అనేది లేదు. అది నాకు తెలియక నేను ఇంకా అదే ఛానల్ పెట్టుకుంటా. ఈ ఛానల్ తీసేసి ఇంకొక ఛానల్ పెట్టినా కూడా ఈ పాటికి ఒక 100K సబ్స్క్రైబర్లు అయితే ఉండేవాళ్ళు నాకు. అదే అనమాట పరిస్థితి. రాంగ్ సబ్స్క్రైబర్లు తెచ్చుకోవడం వల్ల యూట్యూబ్ అల్గారిథం అనేది చాలా మందికి ప్రమోట్ చేయలేదు. కాకపోతే నా అడ్వాంటేజ్ ఏంటంటే, నేను ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్లో నేను ఏ కంటెంట్ పెట్టేదాన్ని కాదు, నా ఓన్ కంటెంట్ మాత్రమే పెట్టినా. అంటే ఇన్స్టాగ్రామ్లో కూడా కొంతమంది పెడతా ఉంటారు కదా, పక్కన వైరల్ అయిన వీడియోలు అయ్యి ఏం పెట్టుకోకుండా ఓన్ కంటెంట్ మాత్రమే పెడతానే. కాబట్టి ఈ దోశల వీడియో, ఈ మిల్లెట్ దోశ వీడియో అనుకోకుండా వైరల్ అయింది ఇన్స్టాగ్రామ్లో. ఆ ఫస్ట్ వీడియో అండి మంచిగా వైరల్ అయింది. ఇంకా దాని తర్వాత ఈ చాలా రోజుల నుంచి నా బ్రెయిన్లో ఒక థాట్ ఉందండి, పల్లెటూరు అమ్మాయి ఇన్ ఫారెన్ అనేసి ఒక సిరీస్ చేయాలని. ఎందుకంటే నేను కొన్ని అనుకుంటాను అనమాట. ఇప్పుడు మా ఊరు, నేను ఒక చిన్న పల్లె నుంచి ఇక్కడికి వచ్చినా కదా, సో ఇక్కడ కొన్ని నాకు కొంచెం వెరైటీగా అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అఫ్కోర్స్ ఎవరైనా వాళ్ళ ఊరిని మిస్ అవుతా అంటారు కదా, నేను అన్నీ మా ఊరితో కంపేర్ చేస్తా అంటాను అనమాట ఈడుండేటన్ని. సో ఇట్లా సరే ఒక పల్లెటూరు అమ్మాయి ఫారెన్కి వచ్చే ఎట్లా కంపేర్ చేసుకుంటుంది బ్రెయిన్లో అనేసి నాకు ఈ సిరీస్ చేయాలని ఎప్పటి నుంచో ఉంది. కానీ అది చేయలేకున్నా, ఎట్లా చేయాలనో తెలీదు. బట్ నేను మనసులో అనుకున్నవి మాత్రం కొన్ని ఫన్నీగా ఉంటాయి. మా హస్బెండ్కి ఎప్పుడైనా చెప్పినాను అనుకో, ఇట్లా ఏదన్నా మా పల్లెటూరు మా ఊరిని ఈడ కంపేర్ చేసి చెప్పినాను అనుకో, మా ఆయన మామూలుగా నవ్వుకోడు అనమాట. ఇట్లా చేద్దామని ఉంది కానీ చేయలేదు. అదొకటి చెప్పిన, పల్లెటూరు అమ్మాయి ఇన్ ఫారెన్ అనేసి. ఫారెన్లో పల్లెటూరు అమ్మాయి అని ఒక ఎపిసోడ్ పెట్టిన చూడండి, అది నా వీసా ఎక్స్పీరియన్స్ చెప్పిన, అది ఇంకా వైరల్ అయింది. సో ఆడ ఇన్స్టాగ్రామ్ వైరల్ అయిందనమాట. ఏందబ్బా ఈ వీడియోలు వైరల్ సడన్గా అవుతా అంటే అప్పుడు గమనించినాను అనమాట. ఓహో, జనాలకి నా ఒరిజినల్ స్లాంగ్ నచ్చుతూ ఉంది, నా రాయలసీమ భాష ఏదైతే ఉందో అది నచ్చుతూ ఉంది.
ఛానల్ ఫస్ట్లోనే నాకు తట్టిన థాట్ ఇవేనండి. నా పల్లెటూరు భాషలో నేను వీడియోలు చేద్దాం, ఇవి అయితే నేను ఈజీగా మాట్లాడతా, మంచిగా ఇంకా గల్ల ఎంతసేపు మాట్లాడమని మాట్లాడుతూనే ఉంటా. ఇప్పుడు మా ఊరి భాషలో మాట్లాడమంటే కొంచెం మోడర్న్గా పార్ష్గా మాట్లాడమన్నారంటే కొంత నిదానం అవుతుంది నా మాట అనేది. కొంచెం బ్రెయిన్లో ఆలోచించుకుంటా మాట్లాడుతుంటనమాట. సో ఇది అప్పుడు చెయ్యకపోవడం నేను చేసిన మిస్టేక్. ఈ జనాలకి నా భాష మాట్లాడడం నచ్చింది. నా వీడియో ప్రజెంటేషన్ అయితే ఎంత చెత్తగా ఉంటుందో నాకే తెలుసు. అంటే డ్రెస్సింగ్ కానీ, నేను తీసే వీడియో కానీ, నేను బ్యాక్గ్రౌండ్ ఏదో పని చేస్తా అంట, జస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చా. అయినా కూడా జనాలు మంచిగా ఆ భాష వినడానికి ఇంట్రెస్ట్ చూపించి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో ఇంకా ఏంటంటే మంచిగా అభిమానించడం స్టార్ట్ చేసినారు. నా లక్కీ పార్ట్ ఏంటంటే అందరూ వాళ్ళ ఇంట్లో పాపలాగా నన్ను అడాప్ట్ చేసుకున్నారనమాట. అది నాకు చాలా లక్కీ పార్ట్ అనమాట. ఏంటంటే జనాలందరూ ఒక అక్కలాగా, ఒక చెల్లెల్లాగా, వాళ్ళ బిడ్డలాగా ఇట్లా అడాప్ట్ చేసుకొని మంచి పాజిటివ్ రెస్పాన్స్, మంచి బూస్టప్ ఇచ్చినారు. దీనివల్ల ఆ ఇన్స్టాగ్రామ్లో ఉండే నా ఫాలోవర్లు యూట్యూబ్లోకి వచ్చినారు, యూట్యూబ్లో సపోర్ట్ చేసినారు. సో ఇప్పుడు నా యూట్యూబ్ అల్గారిథం బ్రేక్ అయ్యి షేక్ అయిందనమాట. ఒక్కసారిగా లక్షలలో వ్యూస్ రావడము, ఇట్లా ఇన్కమ్ జనరేట్ కావడం ఇట్లా జరిగింది. అంతకుముందు ఏంటంటే ఒక హోమ్ టూర్ వీడియో, ఇంకొకటి ఏదో ఒక 2-3 వీడియోలు ఒక 5,000 6,000 మంది ఇట్లా చూస్తున్నారనమాట. దానివల్ల ఒక 4,000 గంటలు వాచ్ టైం వచ్చి అది నాకు మానిటైజేషన్ అయితే అయింది, కానీ డాలర్లు అయితే రాలేదండి. అది ఏమైందంటే ఒకసారి ఛానల్ మళ్ళీ వెళ్ళింది. మధ్యలో ఒకసారి ఛానల్ ఏమైందంటే కంటిన్యూగా వ్లాగులు పెట్టడం వల్ల జనాలు కొంత ఇంట్రెస్ట్ చూపించినారు. ఒక్కొక్కటి 1000, 500, 600 ఇట్లా మంచిగా వాచ్ టైం జనరేట్ అయ్యి మానిటైజేషన్ అయితే అయ్యింది. కాకపోతే మధ్యలో మళ్ళీ అదే సుహర్ష్ ఫస్ట్ టైం స్కూల్కి పోయినప్పుడు కొన్ని ఇష్యూస్ జరిగినాయి. అప్పుడు మళ్ళీ నేను కొంచెం స్ట్రెస్ ఫీల్ అయిపోయి అప్పుడు బ్రేక్ తీసేసుకున్నా. ఒక 6 నెలలు అట్లా వీడియోలే పెట్టలేదు అనుకుంటా నా ఛానల్లో. అప్పుడు మళ్ళీ ఛానల్ పడిపోయింది. ఎప్పుడైనా కూడా ఛానల్ కొంచెం గ్రోత్లో ఉంది, మంచి వ్యూస్ వచ్చానాయి అనుకుంటే అప్పుడు మనం వదిలిపెట్టద్దు. మంచిగా రెగ్యులర్గా వీడియోలు పెడితేనే మనకు కొత్త ఆడియన్స్ వచ్చారు, యూట్యూబ్ గ్రోత్ అనేది ఉంటుంది. చేయడం వల్ల మానిటైజేషన్ అయితే అయింది, కానీ ఆ ఛానల్ మళ్ళీ వ్యూస్ పడిపోయినాయి. మళ్ళీ ఛానల్ పెట్టినప్పుడు 50 మంది 60 మంది ఇంతే. ఇప్పుడు నా ఇన్కమ్ ఎట్లా జనరేట్ అవుతుంది అంటే 0.01 సెంట్ అట్లా. ఆ $10 ఎప్పుడు కావాలా, నేను ఎప్పుడు చెయ్యాలా? ఇంకా యూట్యూబ్లో రెగ్యులర్గా వీడియోలు పెట్టడం వల్ల ఆ ఫెబ్ వైరల్ అయిన టయానికల్లా నా యూట్యూబ్లో అప్పటికి $10 అయినాయి అంతే. అంటే పాత వీడియోలు, వెయిట్ లాస్ వీడియోలు ఇంకా రోజు రెగ్యులర్గా పెట్టేదాన్ని. అప్పటికి $10 అయినాయి. అప్పుడు నాకు యూట్యూబ్ పిన్ వచ్చింది. అప్పటికే వచ్చింది, వైరల్ కాకముందే యూట్యూబ్ పిన్ అయితే వచ్చింది. ఏం చేసుకుంటాము, అది $100 కావాలా, ఇంకొక 10 ఏళ్ళకి కానీ $100 కాదులే, ఈ ఊహలో ఉన్నానమాట నేను. సో అది అండి. ఇన్స్టాగ్రామ్లో నాకు జెన్యూన్గా ఉండడం వల్ల, ఎవరి కంటెంట్ పెట్టకపోవడం వల్ల, ఎవరి హెల్ప్ తీసుకుపోవడం వల్ల ఇన్స్టాగ్రామ్ వీడియోలు యాడ షేర్ చేసేదాన్ని కాదు. నా ఫ్రెండ్స్కి ఎవ్వరికీ తెలియదు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది అనేసి. సో జెన్యూన్ ఫాలోవర్లు రావడం స్టార్ట్ చేసినారు ఇన్స్టాగ్రామ్లో. దానివల్ల ఆడొచ్చిన సక్సెస్ యూట్యూబ్లో నాకు కొంచెం హెల్ప్ అయింది. దానివల్లే నాకు యూట్యూబ్లో ఫాలోవర్లు అనేది తక్కువ ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో 2 lakhs ఉన్నారు, యూట్యూబ్లో 60,000 మంది ఉన్నారు. ఇట్స్ ఓకే, మంచి గ్రోత్ అనే చెప్పాలి. ఎందుకంటే గత 2 ఏళ్లలో 4,000 సబ్స్క్రైబర్లు, దాంట్లో 4,000లో 3,200 3,300 మందో ఎవరు రాంగ్ సబ్స్క్రైబర్లు. మళ్ళీ దాంట్లో గట్టిగా 1000 మందే అండి నా జెన్యూన్ సబ్స్క్రైబర్లు. 1000 మంది ఉంటారు అంతే. అంటే కొంతమంది పాతోళ్ళు పోయి కొత్త వాళ్ళు వచ్చినారు కాబట్టి 1000 మంది సబ్స్క్రైబర్ల కానుంచి ఇప్పుడు మన ఛానల్ 62,000 దగ్గరలో ఉంది. సో మంచి సక్సెస్ అనే చెప్పాలి. అంటే మంచిగానే నాకు సపోర్ట్ అయితే ఉంది జనాల కానుంచి. అది నేను చాలా మంచి ప్లస్ పాయింట్ అని చెప్పాలి నాకు. సో ఇది అండి నా యూట్యూబ్ జర్నీ. 2 ఏళ్ళు పూర్తిగా 2.5 సంవత్సరం కష్టపడితే ఇప్పుడు కొంచెం ఛానల్ అనేది ఎంగేజ్ అవుతూ ఉంది. కొంచెం సబ్స్క్రైబర్లు రావడం కానీ అది కానీ. ఆల్వేస్ జెన్యూన్ సబ్స్క్రైబర్లు వచ్చినారంటే ఛానల్ గ్రోత్ అనేది నిదానంగా స్టార్ట్ అయిన తర్వాత మంచిగా ఉంటుంది. అది నేను చేసిన ప్లస్ పాయింట్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అనేది జెన్యూన్గా నా అకౌంట్ మంచిగా మెయింటైన్ చేసుకోవడం వల్ల ఆడొచ్చిన సక్సెస్
యూట్యూబ్లో సపోర్ట్ అయిందనమాట. అట్నీ జనాలు కూడా మంచిగా అడాప్ట్ చేసుకున్నారు నన్ను. మంచిగా ఒక వాళ్ళ ఇంట్లో పిల్లలాగా మంచిగా సపోర్ట్ చేసి నాకు మంచిగా బూస్ట్ ఇచ్చారు. అమ్మో! మధ్యలో చెప్పాను కదా, కొంచెం నెగిటివ్ వల్ల కొన్ని వీడియోలు అంటే ఒక 2 వీడియోలు బాగా ట్రోల్ చేసినారు. ట్రోల్ అంటే ఎక్కువ మంది ట్రోల్ చేయకపోయినా బ్యాడ్ కమెంట్లు పెట్టడం అనమాట ఆ వీడియోల కింద. అదేంటంటే ఇప్పుడు మన బోకులు ఉంటాయి కదా, ఆ బోకులు వీడియో కింద అది ఒక బూత్ పదం కదా అన్నట్టు ఆ సైడ్ వాళ్ళు అంటే వాళ్ళ దృష్టిలో అది కరెక్టే, కాకపోతే మా ఊర్లో అనేది అదే కదా. సో ఆ వీడియోలకి బాగా బ్యాడ్ కమెంట్లు వచ్చినాయి. అప్పుడు నేను భయపడినా, అవసరమా నాకు ఇంత నెగిటివిటీ అవసరమా? నేనేందంటే ఇప్పుడు స్ట్రాంగ్ అయినాలేండి కొంచెము, అసలు ఇప్పుడు ఏం పట్టించుకోను. అప్పుడు నాకు భయం వేసేది, అంటే ఇప్పుడు మా పల్లె కదండి, మా పల్లెలో అప్పుడే అన్నారంట మా అమ్మతో చాలామంది, ఏంది డబ్బులు వచ్చాయని అట్లా చేస్తుందా వీడియోలు చేస్తుంది. పల్లెలోకి ఇవన్నీ కొత్త కదా వీడియోలు చేయడం ఇవన్నీ. సో మా అమ్మ అనేది, ఎందుకు మేము అవన్నీ చేస్తాను, పిచ్చి పట్టిందా నీకు? వాళ్ళకి తెలియదు కదా, అసలు ఏం తెలియదు కదా యూట్యూబ్ గురించి. పిచ్చి పట్టిందా, ఎందుకు చేస్తాను అవన్నీ, ఇట్లా ఊర్లో అంటున్నారు లెక్క కోసం చేస్తుంది, అద్ది ఇద్ది అంటున్నారు అని మా అమ్మ చెప్పింది. అప్పుడు నేను ఇంకా ఇట్లా మా హస్బెండ్తో చెప్పిన, ఎందుకులే అనవసరంగా ఇట్లా నెగిటివిటీ వచ్చింది, అట్నే మన ఊర్లో కూడా అనుకుంటాన్రంట, నాకు ఇష్టం అనిపించట్లేదు, ఆపేస్తాను అని చెప్తే మా హస్బెండ్ మోటివేట్ చేశాడనమాట. పిచ్చా నీకేమన్నా, ఎవరో 10 మంది తప్పుగా మాట్లాడుతా అంటే వాళ్ళ గురించి పిచ్చి పట్టిందే నీకు? ఇంత మంచి రెస్పాన్స్ ఎవ్వరికి రాదు, ఇంత పాజిటివిటీ ఎవ్వరికి ఉండదు, మంచిగా సపోర్ట్ చేస్తున్నారు నిన్ను. అదిగాక ఇట్లా భయపడి వెనక్కి పోయినావంటే ఇంకా నువ్వు జీవితంలో ఇన్నే కాదు యాడ నువ్వు అసలు ముందుకు పోలేవు. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ లో ఫీల్ అవుతానవు? ఇది నీకు మంచి ప్లాట్ఫాము, స్ట్రాంగ్గా కానీకి. నెగిటివిటీ తట్టుకున్నావంటే లైఫ్లో ఎక్కడ పోయినా కూడా తట్టుకోగలవు. ఇప్పుడు నువ్వు రేపు జాబుకు పోతే ఉండదా, ఊర్లలో ఉండదా, ఏడైనా ఉండేదే కదా. కాకపోతే ఈ సోషల్ మీడియాలో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది, అంటే ఎవరో తెలియని వాళ్ళు వాళ్ళందరూ డైరెక్ట్గా అంటూ ఉంటారు, రియల్ లైఫ్లో ముఖాన్ని అనుకోకుండా పక్కన అనుకుంటా అంటారు. ఏంటంటే కమెంట్ రూపంలో డైరెక్ట్గా వచ్చాను అంతే. ఇవన్నీ తట్టుకోకపోతే ఇంకా లైఫ్లో నువ్వేం చేయలేవు, సక్సెస్ వచ్చినప్పుడు వద్దంటావేమి, పిచ్చి పట్టిందే నీకేమన్నా అనేసి ఇట్లా అన్నారనమాట. ఇట్లా అన్నాడు. అట్నే ఇక్కడ ఉంటారు కదా మాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళందరూ మంచిగా మెసేజ్లు చేయడము, పర్సనల్గా ఫోన్లు చేసి చెప్పడం, మంచిగా చేస్తాను, మంచి కంటెంట్ చేస్తాను, నెగిటివిటీని పట్టించుకోవా. కానీ నా సబ్స్క్రైబర్లు ఫ్రెండ్స్ అందరూ మంచిగా సపోర్ట్ చేసినారు. ఆ మోటివేషన్తో బౌన్స్ బ్యాక్ అయినాను అనమాట. సో ఇప్పుడైతే నాకేమనిపించదండి ఎవరు ఏ కమెంట్లు పెట్టినా. అంటే ఉంటుందిలే కొంచెం, ఎప్పుడన్నా నెగిటివ్ కమెంట్లు చూసినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది, బట్ అది జస్ట్ నిమిషాలు కూడా ఉండదన్నమాట, మర్చిపోతాను. ఎందుకంటే అంత మంచి సపోర్ట్ ఉంది కదా నాకు. పాజిటివ్ కమెంట్లు చూసినప్పుడు ఇట్లాంటివన్నీ నథింగ్ అనిపిస్తుంది. సో ఇది నా యూట్యూబ్ జర్నీ. ఇప్పుడు నేను మీకేం చెప్తానంటే, ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎటాటి కంటెంట్ చేయాలనుకుంటారో స్టార్ట్ చేయండి. తర్వాత హెల్ప్ ఎవరిని అడగాకండి, దయచేసి అడగాకండి. ఇప్పుడు చాలామంది నాకు మెసేజ్లు చేస్తుంటారు, అక్క సపోర్ట్ చేయి, నేను కొత్త ఛానల్ పెట్టినాను, అది షేర్ చెయ్యి, ప్రమోట్ చెయ్యి అనేసి. అది చాలా తప్పండి. ఎందుకంటే ఫస్ట్ మీరు ట్రై చేయండి, మీకు కొంతమంది జెన్యూన్ సబ్స్క్రైబర్లు రానియండి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2000 మంది 3000 మంది వచ్చినారు, ఒక 4000 వాచ్ టైం, ఇప్పుడు 3000 వాచ్ టైం అట్లా అయింది, కొంచెం దగ్గర ఉంది. అట్టాటి టైంలో మీరు సపోర్ట్ తీసుకోవాలి. కానీ ఛానల్ చిన్న పిల్ల, ఆ ఛానల్ జస్ట్ స్టార్ట్ చేసినప్పుడే బేబీ ఫేస్లో ఉన్నప్పుడే మీరు ఎవరినంటే వాళ్ళని అప్రోచ్ అయ్యి మా ఛానల్ ప్రమోట్ చేయండి, అది చేయండి, ఇది చేయండి అన్నారనుకోండి, పోయేదేముంది, కొంతమంది లెక్కలు తీసుకొని కూడా ప్రమోట్ చేస్తారు. కాకపోతే నేనేం చెప్తానంటే, వాళ్ళు జస్ట్ ఇప్పుడు నేను చెప్తాను కాబట్టి నా మీద అభిమానం ఉండేవాళ్ళు నీ ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేస్తారు. ఇప్పుడు కొంతమంది జస్ట్ సరే ఈమె చెప్తుంది కదా అనేసి సబ్స్క్రైబ్ చేస్తారు. కాకపోతే మీరు కంటెంట్ పెట్టేది వాళ్ళకి నచ్చలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఏదన్నా ఆర్ట్ టైప్ కానీ క్రాఫ్ట్స్ టైప్ కానీ ఒక కంటెంట్ పెట్టినారు, నా కంటెంట్ వేరే, నీ కంటెంట్ వేరే. నా సబ్స్క్రైబర్లకు నీ కంటెంట్ ఎట్లా నచ్చుతుంది చెప్పండి? నచ్చదు కదా. సో అట్టా జెన్యూన్గా ఫాలోవర్లు రావాలి, కానీ రాంగ్ ఫాలోవర్లను తెచ్చుకున్నారనుకోండి, నామకే వాస్తు వాళ్ళు వచ్చి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేస్తారు, కానీ దాని తర్వాత ఫ్యూచర్లో అనేది గ్రోత్ ఉండదు. ఒక 2-3 ఏళ్ళ కిందట ఛానళ్ళు వేరే అండి. అప్పుడు చాలామంది ఇట్లా ప్రమోట్ చేయించుకునే వాళ్ళు, మంచిగా ఉండేది.
కానీ ఇప్పుడు అల్గారిథం అనేది చాలా స్ట్రిక్ట్ అవుతా ఉంది. రాంగ్ ఫాలోవర్లు వచ్చినారంటే వేస్ట్ అండి. ఫస్ట్ మీరు ట్రై చేయండి. ఒక 1 ఇయరా 1.5 ఇయరా ట్రై చేయండి. స్టార్ట్ చేసినప్పటి నుంచి మీకు సక్సెస్ కావాలంటే ఇదేమన్నా జాబా? నువ్వు స్టార్ట్ చేసిన నెలకే సక్సెస్ రానికి రాదు. జెన్యూన్గా ఎవరు సపోర్ట్ తీసుకోవాకు. అసలు ఎక్కడ ఎవరికి చెప్పుకోకుండా యూట్యూబ్లో మాత్రమే వీడియోలు పెట్టుకుంటా జెన్యూన్గా ప్రతి ఒక్క వీడియోని ఇది చూస్తారు అనుకునే వాళ్ళకి మాత్రమే షేర్ చేసి రెగ్యులర్గా కంటెంట్ క్రియేట్ చేసి నీకు ఏది ఇష్టం ఏమి అనేసి ఆ కంటెంట్ క్రియేట్ చేసి వీడియోలు పెట్టండి. సక్సెస్ అనేది వస్తుంది. అసలు ఎవరు సపోర్ట్ లేకుండా మీ కంటెంట్ కనుక నిజంగా మంచి కంటెంటే అయితే కనుక ఖచ్చితంగా సక్సెస్ వస్తుందండి. లేదు మీరు ఎంత ట్రై చేసినా సక్సెస్ రావట్లేదు అంటే మీరు కంటెంట్ అనేది సక్రమంగా చెయ్యట్లేదు అని అర్థం. సో మీరు ఇది దృష్టిలో పెట్టుకొని హెల్పులు గిల్పులు ఇవన్నీ వేస్ట్ అండి. మళ్ళీ మీరు ఏమన్నా అనుకుంటారా ఏందక్క చేయబడుతుందని అని. అట్లేం కాదు, నేను నిజంగా చెప్తానా. ఇప్పుడు నేను చెప్పినాను అనుకోండి, వస్తారు సబ్స్క్రైబ్ చేస్తారు. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కనుక నీ ఛానల్ కనుక చూడలేదనుకో, ఎందుకంటే బేబీ ఫేస్లో ఉన్నప్పుడు మనం చెప్పే విధానం కానీ బాగుండదు, ప్రజెంటేషన్ బాగుండదు, వీడియో క్వాలిటీ బాగుండదు, ఎన్నో ఉంటాయి, ఎడిటింగ్ స్కిల్స్ ఉండవు, అవన్నీ ఉండవు అనమాట. అవన్నీ మనం నేర్చుకోవాలి కదా. ఇప్పుడు సబ్స్క్రైబర్లు వచ్చినారు, నీ కంటెంట్ ప్రజెంటేషన్ బాగలేదు, వాళ్ళు చూడట్లేదు అనుకో, కొత్త వాళ్ళకి పోదది, ఇంకా ఛానల్ అన్నీ చచ్చిపోద్ది. కాబట్టి నేనేం చెప్తానంటే ఫస్ట్ మీరు నేర్చుకోండి అమ్మా. మంచిగా క్వాలిటీ వీడియోలు తీయడం ఎట్టా, మంచిగా ప్రజెంటేషన్ ఎట్ట ఇవ్వాలి, ఎట్ట మాట్లాడాలి, ఇవన్నీ మంచిగా పెట్టినారంటే కనీసం ఒక 6 నెలలు 7 నెలలు అట్లా పెట్టినారంటే మీకు ఒక మంచిగా ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. నీ వీడియోలు మంచిగా ప్రజెంటేషన్ ఉంటుంది, ఎవరికన్నా చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అప్పుడు కొంచెం ప్రమోట్ ఏమైనా చేసుకునే యూజ్ ఉంటుంది. ఛానల్ స్టార్ట్ చేసి చేయకముందే నాకు సపోర్ట్ కావాలి అంటే సపోర్ట్ ఇవ్వడంలో ఏం లేదు. మీ వీడియోలు తీసుకొని వచ్చి షేర్ చేయమంటే బంగారంగా చేర్చా, నాదేం ప్రాబ్లం లేదు. కాకపోతే యూజ్ ఏంది అంటన్నా, బేబీ ఛానల్ ఉన్నప్పుడు కావాలంటే నా వీడియోలు పోయి చూడండి, వెనక్కి వెళ్ళి చూడండి. నేను మాట్లాడడానికి చేత కాదు, ఆ వీడియో క్లారిటీ అనేది ఉండదు, సౌండ్ మంచిగా ఉండదు, చాలా లోలో ఉంటుంది సౌండ్. అసలు చూడడానికి ఇంట్రెస్టే ఉండవు వీడియోలు, నాకే ఇంట్రెస్ట్ ఉండవు. టు బీ ఫ్రాంక్ చెప్తాను, నా వీడియోలు నాకే నచ్చవు, పాత వీడియోలు అయితే. అట్టది జనాలు ఎట్లా చూడరు కదా. కాబట్టి ఫస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి. మంచిగా ఛానల్లో వీడియోలు అప్లోడ్ చేసి జెన్యూన్గా అప్లోడ్ చేస్తూ ఉన్నారంటే మీకే తెలుస్తూ ఉంటుంది ఏడా మిస్టేకులు జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి. ఒకరో ఇద్దరో నీ సబ్స్క్రైబర్లు వచ్చినారంటే వాళ్ళు సజెస్ట్ చేస్తూ ఉంటారు, అక్క సౌండ్ లేదనో, వీడియో క్లారిటీ లేదనో, మంచిగా లేదనో వాళ్ళు చెప్తూ ఉంటారు. అవి తీసుకోండి, దాన్ని ఇంప్రూవ్ చేయండి. దాని తర్వాత ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుంది. ముందే ఇంకా సపోర్ట్ తీసుకున్నారంటే రాంగ్ సబ్స్క్రైబర్లు వచ్చినారంటే ఇప్పుడు అల్గారిథం అనేది చాలా స్ట్రాంగ్ అవుతూ ఉంది. మీకే గ్రోత్ ఉండదు, మీరే లాస్ అవుతారు. కాబట్టి ఇది మాత్రం దృష్టిలో పెట్టుకొని మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఫస్ట్ ట్రై చేయండి. ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడున్న యూట్యూబ్ కాంపిటీషన్లో సక్సెస్ అనేది నెలకో 2 నెలలకో అయితే రాదు, టైం పడుతుంది. ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఉంది. ఎవరికిదైనా ఫాలోవర్లు వాళ్ళకు ఉండారండి. వాళ్ళు ఇంకా వాళ్ళకే అలవాటు పడిపోయి ఉంటారు. ఇంకా కొత్త వాళ్ళని రావాలి అంటే మనం మంచి ప్రజెంటేషన్ ఉండాలి, మన కంటెంట్ మంచిగా ఉండాలి, అట్లయితేనే వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు వ్లాగింగ్ ఉంది, ఇప్పుడు డైలీ రొటీన్స్ వ్లాగులు ఉంటాయి కొన్ని. ఆల్రెడీ ది బెస్ట్ ఇప్పుడు 5 ఏళ్ళ 6 ఏళ్ళ చేసేవాళ్ళు ఉంటారు కదా, ది బెస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. మనము బేబీ వాళ్ళమండి, మనకు సరిగ్గా చేయనీకి రాదు. అట్లా ప్రజెంటేషన్ కానీ, వాయిస్ ఓవర్లు కానీ, డైలాగ్ డెలివరీ కానీ అవి కొంచెం తక్కువ ఉంటాయి. సో వాళ్ళు ఆ ఛానల్ చూసిన వాళ్ళు ఈ ఛానల్కి రావాలంటే రాలేరు కదా. సో ఫస్ట్ మీరు నేర్చుకొని మంచి కంటెంట్ క్రియేట్ చేసినారంటే ఫాలోవర్లు వస్తారు. ఇది నేను చెప్పాలనుకునింది. ఈ పాయింట్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అట్నే ఇమీడియట్గా నాకు రేపు నెల నుంచే యూట్యూబ్లో డబ్బు రావాలి, నెల జీతాలు రావాలి అని స్టార్ట్ చేసినారంటే టైం వేస్ట్ ప్రాసెస్ అండి. జస్ట్ వదిలేసి మీకు ఏమన్నా అంత టైం ఉంటే ఏదన్నా జాబ్ పరంగా అట్లా చూసుకోండి. ఎందుకంటే యూట్యూబ్లో స్టార్ట్ చేసిన వెంటనే జీతాలు వేలల్లో వేలు అట్లా ఏం రావు. చాలా రోజులు ఫ్రీ సర్వీస్ లాగా నార్మల్గా పెట్టుకుంటూ ఉండాలి. సక్సెస్ వచ్చినప్పుడు అయితే కొంచెం బాగానే వస్తుంది అమౌంట్, రాదని నేను చెప్పట్లేదు, వచ్చది. కాకపోతే నెలలో 2 నెలల్లో సక్సెస్ కావాలి అని మాత్రం ఛానల్ పెట్టుకోవాకండి. ఇది నాకు టైం పాస్ లాగా, నాకు వేరేది ఉంది, నేను ఇదే నా జీవిత
కొంతమంది ఉంటారండి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫినాన్షియల్లీ ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు ఏంటంటే యూట్యూబ్ ఛానల్ పెట్టేసి యూట్యూబ్ ఛానళ్ళలో డబ్బులు సంపాదించేసి నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకోవాలనుకుంటారు. అది నెలలో 2 నెలల్లో జరిగేది కాదండి. మీరు సంవత్సరమా 2 ఏళ్ళు అయినా కూడా ఓపిక్గా ఉంటాము, మంచి కంటెంట్ క్రియేట్ చేస్తాము అనే నమ్మకం ఉండేవాళ్ళు రండి. ఇన్కమ్ అయితే వస్తుంది, మీరు కష్టానికి చేసిన ప్రతిఫలం అయితే. అంటే ఇప్పుడు టు బీ ఫ్రాంక్ చెప్తానా, నాకున్న స్కిల్స్కి నేను ఇప్పుడు బయట పోయి జాబ్ చేసినానంటే దీనికంటే ఎక్కువే వస్తుంది నాకు. ఈడనే కాదు, ఈవెన్ ఇన్ ఇండియా, ఇప్పుడు డాలర్ రూపంలో కాబట్టి ఈడ ఎక్కువ వచ్చేదని నేను చెప్పను. ఇండియాలో కూడా నేను యూట్యూబ్లో వచ్చేదానికంటే ఎక్కువే వస్తుంది. ఎందుకంటే నాది ఇంకా చిన్న ఛానలే కదా, నాకు అంత వ్యూస్ ఏం రావట్లేదు. కాకపోతే ఇంకా దీన్ని పెంచుకోవాలి. ఇప్పుడు నాకు ఇంకా ఆప్షన్ లేదు కదా, నేను బయటికి వెళ్ళి చేయలేను. ఎంతన్నా రాని ఏమన్నా రాని నా ప్రయారిటీ అనేది ఇన్కమ్ కాదు, కొంచెం సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా. ఇప్పుడు నాకు రియల్ సపోర్టర్స్ ఉన్నారు, మంచిగా కమెంట్ చేస్తున్నారు, మోటివేట్ చేస్తున్నారు, మంచిగా టైంపాస్ అవుతుంది, నావన్నీ మీతో షేర్ చేసుకోగలుగుతున్నా. ఒక ఫ్యామిలీ మెంబర్స్తో ఎట్లా మాట్లాడుతున్నానో అట్లా అనిపిస్తుంది నాకు. ఏదన్నా సంతోషం వచ్చినా బాధ వచ్చినా చెప్పుకోనికంటూ ఒక ఫ్యామిలీ ఉంది, ఇట్లా అనిపిస్తుంది అనమాట. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని యూట్యూబ్ మెయింటైన్ చేస్తాను కానీ లేదు ఈ నెలలో ఇంతే డబ్బులు సంపాదించి ఇంకా ఇట్లా చేయాలి అని అయితే లేదు. డబ్బులు వస్తుంది, పార్ట్ ఆఫ్ ఇట్. కాకపోతే నా మెయిన్ ప్రయారిటీ అయితే డబ్బులు కాదు. ఇట్లా నన్ను నేను డైవర్ట్ చేసుకోగలుగుతున్నా, మోటివేట్ అవ్వగలుగుతున్నా, నాకు తెలిసిన సమాచారం నలుగురికి చెప్పగలుగుతానా. అట్నే నాకు ఒక ఫ్యామిలీ దొరికింది, మంచిగా నన్ను సపోర్ట్ చేస్తున్నారు, మంచి మంచి కమెంట్లు పెడుతున్నారు, మా బేబీని బ్లెస్ చేస్తున్నారు, మమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు, ఇన్ని ఉన్నాయి. కాబట్టి ఇంకా యూట్యూబ్ అనేది ఇంకా మానుకోబుద్ధి కాదండి. ఇంకా రియల్గా మనకంటూ ఒక అభిమానించే వాళ్ళు వచ్చినారంటే ఇంకా మానుకోము, ఏదో ఒకటి పెట్టాలనిపిస్తూ ఉంటుంది. సో అలా రియల్ ఫాలోవర్సు, రియల్ అభిమానులు వచ్చినారంటే రియల్ సక్సెస్ అనేది వచ్చదండి. వీళ్ళ సపోర్టు వాళ్ళ సపోర్టు అవన్నీ తర్వాత కావాలంటే తీసుకోండి, కానీ ఫస్ట్ మీది మీరు ట్రై చేయండి. అట్లీస్ట్ 1 ఇయర్ యూట్యూబ్ వాడు పనిలాకి ఇచ్చినాడు. 1 ఇయర్ టైంలో మీరు 4000 అవర్స్ వాచ్ టైం తెచ్చుకోవాలి అనేసి. ఎందుకంటే ఇంత ప్రాసెస్ ఉంటుంది, అందుకోసమే చెప్తానా. రియల్ ఫాలోవర్లు వచ్చినారంటే మంచిది. అసలు చెప్పే పాయింట్లు ఏంటంటే రియల్ ఫాలోవర్లను తెచ్చుకోండి. పిచ్చి పిచ్చి వీడియోలు ఎవట్టి పడితే అవి తెచ్చుకొని మీ ఛానల్లో అప్లోడ్ చేయకండి, టైం వేస్ట్. అసలు మీకు సబ్స్క్రైబర్లు వచ్చినా కూడా మీ వీడియోలు 200 300 కంటే ఎక్కువ పోవు. ఇంకా కొంతమంది కొన్ని పాయింట్లలో ఉండొచ్చు, అంటే ఇప్పుడు అవి పెట్టినా కూడా వాళ్ళ రియల్ వ్లాగింగ్ ఛానల్స్ మంచిగా వ్యూస్ వచ్చేది. అవి ఎట్లాంటి సిచ్యువేషన్ అంటే నువ్వు రియల్గా మంచి కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకు అట్లాంటిది యూజ్ అవుతుంది. కానీ ఎవరినో చూసి వాత పెట్టుకోకుండా వాళ్ళు ఆ ఛానల్లో వీడియోలు పెడుతున్నారు కదా, వీళ్ళు పెడుతున్నారు కదా, మనం కూడా పెడదామని పెడితే ఆడ టైం వేస్ట్, పంచాయతీ ఏముండదు. కాబట్టి మీ ఒరిజినల్ కంటెంట్ పెట్టండి. వీలైతే ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తీసుకొని మంచిగా ఫేస్ కనిపించేటట్టుగా మంచిగా వాయిస్ ఇచ్చి మంచి క్లారిటీ వీడియోలు తీసి చేసినారంటే సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. అట్నే సోషల్ మీడియాలో ఉంటే నెగిటివిటీ అనేది ఖచ్చితంగా తట్టుకోగలిగే శక్తి ఉంటేనే రండి. ఎందుకంటే ఈ మధ్య సోషల్ మీడియాలో నెగిటివిటీ అనేది ఎక్కువైతా ఉంది. అంటే ఒక్కొక్కరు ఆలోచన విధానం ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అంటూ ఉంటారు. నీ గురించి వాళ్ళకి ఏం తెలియదు, అయినా కూడా జస్ట్ ఆ నిమిషం ఏదైతే చూస్తారో ఆ సెకండ్లలో నిమిషాలలో చూసే వీడియోని బట్టి వాళ్ళకి ఇష్టం వచ్చింటి రాసుకుంటానే పోతా అంటారు. అట్నే పాజిటివిటీ కూడా ఉంటుంది, మంచి సపోర్ట్ ఇస్తారు మన సబ్స్క్రైబర్లే. కాబట్టి 2 ఉంటాయి, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. దీన్ని తట్టుకునే వాళ్ళు రండి. అట్నే మీరు మంచిగా కంటెంట్ క్రియేట్ చేస్తామనే వాళ్ళు రండి. ఓపిక్గా ట్రై చేసినారంటే సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే నెలలో 2 నెలల్లో సక్సెస్ కావాలి అనుకుంటే దయచేసి యూట్యూబ్కి దూరంగా ఉండండి. 2 నెలల్లోనే నాకు ఇన్కమ్ రావాలి, కట్టలు వచ్చి చేతిలో ఉండాలి అనేవాళ్ళు దూరంగా ఉండండి. లేదు నాకు ఎన్ని రోజులైనా పర్లేదు, నేను ఓపిక్గా చేసుకుంటా, కంటెంట్ అనేది చేస్తాను, మంచిగా వీడియోలు అప్లోడ్ చేస్తా, ఎప్పుడు వచ్చినా పర్లేదు అనేళ్ళు కొంచెం ఓపిక్గా ట్రై చేసినారంటే సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. ఇది నేను చెప్పాలనుకుంటున్నా. అట్నే ఈ సుభా సులోచన ఛానల్ మానిటైజేషన్ అయిందనమాట. జస్ట్ నిన్ననే అయింది, ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి మంచిగా సపోర్ట్ చేసి నన్ను ఇట్లా ఆదరిస్తున్నందుకు నిజంగా చాలా చాలా రుణపడి ఉంటా.
ఇంత మంచిగా సపోర్ట్ చేసి నన్ను ఆదరిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలండి. నాకు తెలిసిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ హ్యాపీగా షేర్ చేసుకుంటా. ఇంకా మీకు యూట్యూబ్కి సంబంధించి ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా ఆన్సర్ చేస్తా. సరేనా? ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.